ఈ అంశంపై చర్చకు పట్టుకొని ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ సవాలు చల్లగా జారుకోవడము చూస్తూనే ఉన్నాం. గంటల నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇదే పరిస్థితి. వాళ్ళు గన్ పార్క్ దగ్గర వచ్చి మళ్ళీ చూస్తారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు చూస్తారు. దీన్ని కీజు ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నాను. చర్చకు సిద్ధంగా ఉంటే ఫోన్లు ఎత్తేవాళ్ళు, మాతో మాట్లాడేవాళ్ళు, పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని పంపించండి అని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఒకవైపు వాళ్ళు ఏదో వచ్చినట్టు మేము రానట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక డ్రామా నడుపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే, చర్చకు సిద్ధమున్న వాళ్ళు అయితే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు. మీరేదో మళ్ళీ మీరే సవాలు విసిరి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? వచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి, నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చ